అది 2019 ఫిబ్రవరి 14. ఈ లోకమంతా ప్రేమ మత్తులో పడిపోయి గులాబీలు పంచుకుంటుంటే నా దేశం కోసం సరిహద్దుల్లో పహారా కాస్తున్న 40 మంది జవాన్లు రక్తపు ముద్దలయ్యారు. కనీసం కడసారి చూపుకు కూడా నోచుకోకుండా వాళ్ళు కన్న కలలన్నీ ఆ రోడ్ల మీద చల్లాచెదురైపోయాయి. ఆ అమరవీరుల శరీరాలు తూట్లు పడిపోయి ఉండొచ్చు, కానీ ఆ వార్త విన్న 140 కోట్ల మంది భారతీయుల గుండెలు మాత్రం ముక్కలైపోయాయి. ఒక్కసారి ఊహించుకోండి, సెలవులు పూర్తి చేసుకొని అమ్మ మళ్ళీ వస్తా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పిన ఆ కొడుకులు, ఆ తండ్రులు మళ్ళీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆ తల్లుల ఆర్తనాదాలు, ఆ పసిపిల్లల మోగ వేదన, ఆ భార్యల కన్నీళ్లు అవేవి ఏ ప్రతీకారంతోనూ తీర్చలేము. ఈ రోజు మనం సురక్షితంగా ఉన్నామంటే ఆ రోజు వాళ్ళ ప్రాణాలని తృణప్రాయంగా వదిలేశారు కాబట్టే. పుల్వామా అంటే కేవలం ఒక ప్రాంతం పేరు కాదు, అది ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో మాయని గాయం. ఆ వీర జవాన్ల త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. వాళ్ళు కన్న కలల్ని, వాళ్ళు కాపాడిన ఈ నేలని మనం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. ఈ మట్టి సాక్షిగా ఆ అమరవీరులకి సెల్యూట్ చేద్దాం.